అధ్యక్షులు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు ఎవరైతే మందకృష్ణ మాదిగ గారు మా ముఖ్యమంత్రి వర్యుల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా శోచనీయం, చాలా దురదృష్టకరంగా భావిస్తూ ఈ మీడియా మిత్రుల సమావేశంలో వారికి ఒకటి హెచ్చరిస్తూ చెప్తున్నాను. కృష్ణ గారు, మీరంటే జాతికి అపారమైన గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని కాపాడుకోండి. మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే సహించడానికి మేము సిద్ధంగా లేము. మేము గడిచిన 3 నెలల నుండే ప్రభుత్వంలోకి వచ్చినాం. మరి 10 సంవత్సరాలు కేసీఆర్ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నది. మరి ఆ రోజు ఎక్కడ పండుకున్నామని సందర్భంగా అడుగుతున్నాం. 10 సంవత్సరాలు ప్రశ్నించలేని నువ్వు 3 నెలల లోపల నీలో ఉన్నటువంటి ఈ విద్వేషం ఏంది, చీకటి ఏంది, విషం ఏంది, విషపూర్వకంగా ఈ వ్యాఖ్యలు మీరు చెప్పడం ఏమింది తెలంగాణ సమాజం అంతా గమనిస్తుంది. వచ్చి ప్రభుత్వం ఇంకా కుదిరేప్పుడు కూడా పడలేదు. 100 రోజులు కానీ ప్రభుత్వం మీద ఇన్ని విధాలుగా మీరు ఇబ్బంది పెడతాం మంచిది కాదు. మరొకసారి చెప్తున్నా, ఎవరికి బ్రోకరిజం చేసిందే గత 30 సంవత్సరాలుగా మీ చరిత్ర అందరికీ తెలిసిన విషయమే. నారా చంద్రబాబు నాయుడు మొదలు పెడితే, రాజశేఖర్ గారికి మొదలు పెడితే ఇప్పటి వరకు ఏ పార్టీకి కూడా మీరు అనుకూలంగా లేకుండా ఎప్పుడు పార్టీలకు వ్యతిరేకంగా ఉంటూ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా ఈ యొక్క ఉద్యమాన్ని చెప్పుకొని గత 30 ఏళ్లుగా మాదిగ జాతిని ప్రభుత్వాలకు తాకట్టు పెడుతూనే ఉన్నాం. ఏ రోజు కూడా అంకిత భావంతో, ఒక బలమైన సిద్ధాంతంతో, బలమైన ఆశయాలతో చేసినట్టు ఎక్కడ కనబడతలేదు. నిజంగా ఏబీసీ వర్గీకరణ కావాలనుకుంటే దానికి ఒక పక్క ప్రణాళిక కలిగి ఉండాలి. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళ నాయకులు అమిత్ షా మొదలు పెడితే చోటామోటా గల్లీ నాయకుల వరకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరికీ కూడా ఏనానమస్గా ఏకదీయంగా వాళ్ళు తీర్మానం చేసుకొని రాజ్యాంగాన్ని ఎట్టి పరిస్థితులు నిర్మూలిస్తామని వారు కరాఖండ్గా పాత్రికేయుల సమావేశాలు చెప్పినప్పటికీ మీరు స్పందిస్తలేరు. ఎప్పుడైతే రాజ్యాంగం ప్రమాద పరిస్థితిలో ఉంది, రాజ్యాంగం ప్రమాద అంచుల్లో ఉన్నది, వాళ్ళు నిర్మూలిస్తామంటున్నారు. రాజ్యాంగమే లేకపోతే మీ వర్గీకరణ ఎక్కడ వస్తుంది అని ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఆలోచించాలి దయచేసి. మీరు చాలా జ్ఞానవంతులు, తెలివి ఉన్న వాళ్ళు, పెద్దలు. మీరు ఈ రకంగా ఆలోచిస్తే ఈరోజు తెలంగాణ మాదిగ జాతి మొత్తం కానీ, దళిత జాతి మొత్తం కానీ మీ విషయంలో చాలా కోపంలో ఉన్నారు. ఎక్కడైతే అంబేద్కరిస్టులు ఉంటారో, ఎక్కడైతే రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారో, ప్రజాస్వామ్యవాదులు ఉంటారో అక్కడ మీరు మనువాదాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఎట్టి పరిస్థితిలో మనువాదాన్ని ఉపేక్షించేది లేదు. దళిత జాతిలో, దళిత వాడలో మనువాదాన్ని స్వాగతించేది లేదు. మిమ్మల్ని ఎక్కడికక్కడ అరికడతారు, ముట్టడిస్తారు. మీరు ఎంబడే బేషరతుగా మా రేవంత్ రెడ్డి గారిని క్షమాపణ చెప్పాలా. లేని పరిస్థితుల్లో మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ తిరగలేరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.